నమస్కారం న్యూస్ 9 టీవీ తెలుగు వార్తలకి స్వాగతం. విద్యా సంస్థలో వీరంగం ఖమ్మంలో హైడ్రామా విద్యా బుద్ధులు నేర్పాల్సిన చోట వికృత చేష్టలు బయటపడుతున్నాయి. క్రమశిక్షణ పేరుతో విద్యార్థులపై దాడులు ఇప్పుడు ఖమ్మంలో ఉద్రిక్తతకు దారితీసింది. హాస్టల్లో ఉండనని చెప్పినందుకు ఒక పసివాడిని చితకబాదడం నాగరిక సమాజం తలదించుకునేలా చేస్తుంది. ఖమ్మం వైరా ప్రధాన రహదారిపై తల్లి ఆక్రందన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమవుతుంది. ఖమ్మంలోని ఒక ప్రముఖ ప్రైవేటు స్కూల్లో ఈ దారుణం చోటు చేసుకుంది. హాస్టల్లో ఉండటం ఇష్టం లేక ఇంటికి వెళ్తానని చెప్పిన విద్యార్థిపై యాజమాన్యం అమానుష్యంగా ప్రవర్తించిందనే ఆరోపణలు వస్తున్నాయి. తన బిడ్డ ఒంటిపై ఉన్న గాయాలను చూసి తట్టుకోలేకపోయిన ఆ తల్లి రోడ్డుపై బైఠాయించి న్యాయం చేయాలని డిమాండ్ చేసింది. దాదాపు గంటన్నర పాటు ఖమ్మ వైరా రహదారి స్తంభించిపోయింది. వందలాది వాహనాలు నిలిచిపోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి బాధితులకు నచ్చజెప్పి ధర్నాను విరమింపజేశారు. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు దాఖలు కావడంతో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇక్కడే అసలైన వివాదం మొదలైంది. స్కూల్ యాజమాన్యం ఈ ఘటనను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తుంది. మేము కొట్టలేదు, ఆ అబ్బాయికి గతంలోనే మానసిక సమస్యలు ఉన్నాయి, అందుకే ఇలా ప్రవర్తిస్తున్నాడు. బిడ్డను కొట్టి ఇప్పుడు తిరిగి అతనికే పిచ్చి అని ముద్ర వేయడంపై తల్లిదండ్రులు మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు పూర్తి స్థాయి విచారణ చేపట్టారు. అసలు తప్పెవరిది? విద్యార్థిని కొట్టింది ఎవరు? యాజమాన్యం చెబుతున్న మానసిక సమస్యల వాదనలో నిజమెంత అనే కోణంలో దర్యాప్తు సాగుతుంది. ఏదేమైనా విద్యార్థుల భద్రత గాలి కొదిలేస్తున్న ఇలాంటి విద్యా సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. నిరంతరం అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.